Good evening, everyone. Today we are going to deal with the paper is IBPSPO prelims paper. We shall start with an aptitude section. So we have a race for job. We have a YouTube channel. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో రేస్ ఫర్ జాబ్ యూట్యూబ్ ఛానల్లోనే అండ్ వీ హ్యావ్ ఎ రేస్ ఫర్ జాబ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆల్సో అట్ ది సేమ్ టైమ్ వీ హ్యావ్ ఎ రేస్ ఫర్ జాబ్ టెలిగ్రామ్ గ్రూప్ ఆల్సో ఫర్ ద రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ నోటిఫికేషన్ అప్డేట్స్. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి అండ్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో వీ షల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఏముందంటే, what would be the simple interest obtained on the amount of rupees 8,955 at the rate of 10% per annum after 7 years? So each year 7% per each year 10% per annum 7 years తర్వాత ఏ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమండు? సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమండు క్వశ్చన్లో. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు? 8,955 రూపీస్ హ్యాస్ బీన్ గివెన్ యాజ్ అ ప్రిన్సిపల్ అమౌంట్. సో ఈచ్ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ అన్నాడు? 10% అన్నాడు. ఎన్ని ఇయర్స్ అన్నాడు? 7 years అన్నాడు. సో ఈచ్ ఇయర్ 10%, 7 years అంటే టోటల్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్? 70% ఆఫ్ ఇంట్రెస్ట్. We have to be calculated on what? 8,970, 8,755 రూపీస్లో మనం ఎంత క్యాలిక్యులేట్ చేయాలి? 70% ఆఫ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఒకసారి కనుక మనం కీన్గా చూసా 70% అంటే పర్సెంట్ మీన్స్ బై 100 అంటాం. అంటే ఒక జీరో ఎలిమినేట్ అయింది, ఇంకో జీరో ఉంటుంది. ఇంకో జీరో ఉందంటే 5 తర్వాత ఏమొస్తుంది? 7 5 35 కాబట్టి 5 తర్వాత డెసిమల్ పాయింట్ వస్తుంది. అంటే ఈ ఆప్షన్ ఈ టూ ఆప్షన్స్ ఆర్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్. ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. సో ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యాక రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాం. పర్సెంటేజ్ 1 0 క్యాన్సల్, ఇంకో జీరో ఉంటుంది కాబట్టి ఏం చేస్తాం? బయట అనుకున్నా. సో 7 5 ఎంత? 35. 7 5 35 ప్లస్ 3 ఎంత? 8. 10 ఉంది కాబట్టి ఎంత? 1 డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టాలి. లాస్ట్ 2 digits ఏముండాలి? 8.5 ఉండాలి. ఎక్కడుంది లాస్ట్ 2 digits? 8.5 ఆప్షన్ నెంబర్ 1లో ఉంది. మరి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఎగ్జాక్ట్ ఆప్షన్ నెంబర్ 1 ఏమవుతుంది? మన క్వశ్చన్కి సొల్యూషన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? 73 స్క్వేర్ ఈజ్ యాడెడ్ టు ద స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్. ఒక స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్కి 73 స్క్వేర్ యాడ్ చేస్తే ద ఆన్సర్ ఈజ్ సో అబ్టైన్ 14,933. ఆన్సర్ ఎంత వస్తుంది అంటుండు? 14,933 రూపీస్ వస్తే 933 నెంబర్ వస్తే వాట్ ఎగ్జాక్ట్లీ ద నెంబర్ అంటుండు. అంటే ఏ నెంబర్ని స్క్వేర్ చేసి దీనికి యాడ్ చేస్తే 14,933 వస్తుంది. సో 73 స్క్వేర్కి ఏ నెంబర్ స్క్వేర్ యాడ్ చేస్తే, ఎక్స్ స్క్వేర్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 14,933 వస్తుంది. సో ఓకే ఫైన్. సో ఇక్కడ ఎంత ఉంది? లాస్ట్ డిజిట్ 3 ఉంది. ఇక్కడ 3 స్క్వేర్ అంటే ఎంత రావాలి? 9 వస్తుంది. 9కి ఇక్కడ ఏ నెంబర్ స్క్వేర్ యాడ్ చేస్తే 3 వస్తుంది. 9కి ఎంత యాడ్ చేస్తే 3 వస్తుంది లాస్ట్ డిజిట్. 9 + 4 ఎంత? 13 వస్తుంది. అంటే లాస్ట్ డిజిట్ ఈ స్క్వేర్కి లాస్ట్ డిజిట్ ఏం రావాలి? 4 రావాలి. అంటే దేని స్క్వేర్ 4 అవుతుంది? 2 స్క్వేర్ 4 అవుతుంది. ఇంకా దేని స్క్వేర్ 4 అవుతుంది? 8 స్క్వేర్ 64 అవుతుంది. కాబట్టి లాస్ట్ డిజిట్ 2 అన్నా 8 అని ఉండాలి. 2 ఎక్కడైనా ఉందా చూడండి. 2 ఎక్కడా లేదు. మరి 8 ఉందా? లాస్ట్ డిజిట్ ఉంది. ఎక్కడుంది? ఆప్షన్ నెంబర్ 2లో ఉంది. మరి ఆప్షన్ నెంబర్ 2 ఏమవుతుంది? మన క్వశ్చన్కి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే ద యావరేజ్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ హిస్ సన్ ఈజ్ 16 years. ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 15:1 రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద సన్ ఏజ్ అనేది క్వశ్చన్. అంటే క్వశ్చన్ చూస్తే ఏమంటుండంటే మ్యానేజ్కి సన్నేజ్కి రేషియో ఎంత అన్నాడు? 15:1 అన్నాడు. ఇఫ్ దిస్ ఈస్ అ మ్యానేజ్, ఇఫ్ దిస్ షుడ్ బి ఎ సన్నేజ్. సో యావరేజ్ ఏజ్ ఎంత అన్నాడు? 16 years అన్నాడు మ్యాన్కి సన్కి. మ్యాన్కి సన్కి యావరేజ్ ఏజ్ 16 years అయితే సమ్ ఆఫ్ ఏజెస్ ఎంత? ఆబ్వియస్గా 32 years అవుతుంది కదా. సమ్ ఆఫ్ మ్యాన్ అండ్ సన్ ఏజెస్ ఎంత? 32 years అవుతుంది. సో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? మ్యాన్ సన్ 16 parts ఉన్నాయి. 16 parts వాల్యూ 32 years అయితే మరి ఈచ్ పార్ట్ వాల్యూ ఎంత ఉండాలి? ఈచ్ పార్ట్ వాల్యూ 2 years ఉండాలి. ఈచ్ పార్ట్ వాల్యూ షుడ్ బి 2 years. సన్ ఏజ్ ఎంత అన్నాడు? సన్ ఎంత పార్ట్స్ ఉన్నాయి? 1 part ఉంది. సన్ 1 part ఉంది కాబట్టి ఈచ్ పార్ట్ 2 years కాబట్టి 1 part × 2 years ఎంత? ఎగ్జాక్ట్లీ సన్ ఏజ్ ఎంత అవుతుంది? 2 years అవుతుంది. సన్ ఏజ్ 2 years వేర్ ఎగ్జాక్ట్లీ. ఆప్షన్ నెంబర్ 3 ఏమైంది? మన క్వశ్చన్ యొక్క సొల్యూషన్ అయింది. యా, గుడ్ ఈవినింగ్ నిఖిల్ సాయి, వెరీ గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. వాట్ వుడ్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అబ్టైన్డ్ ఆన్ అమౌంట్ ఆఫ్ 9,000
at 12% per annum for 2 years. 12,000 for 2 years. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ ఎంత పర్సెంటేజ్ అవుతుంది 12% అవుతుంది సెకండ్ ఇయర్ ఎంత అవుతుంది 12%. మరి 12%లో 12% ఏమవుతుంది 1.44% అవుతుంది 12 ప్లస్ 12 24 24 ప్లస్ 1.44 అంటే ఎంత 25.44% ఈజ్ అన్ ఇంట్రెస్ట్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ 2 years కి టోటల్ అయ్యే ఇంట్రెస్ట్ ఎంత 25.44% అవుతుంది. సో క్వశ్చన్ చూస్తే 9,000 రూపీస్కి 9,000 రూపీస్కి 2 yearsకి ఎంత అవుతుంది 25.44% అవుతుంది ఇంట్రెస్ట్. చూద్దాం 25.44% వాల్యూ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇట్ యాజ్. సో చూస్తే ఒకసారి ఆప్షన్స్ని కనుక చూస్తే డిజిట్ సమ్ చేద్దామంటే 2 ఆప్షన్స్కి డిజిట్ సమ్ స్వాప్ అయ్యేటట్టుంది. సో 100% క్వశ్చన్ చూస్తే అబ్జర్వ్ చేస్తే 0.44 ఉంది పర్సెంటేజ్కి 2 zeros ఎలిమినేటెడ్ అంటే బై 100 కదా పర్సెంటేజ్ అంటే సో బై 100 కాబట్టి 2 zeros ఎలిమినేట్ అయినాయి. సో డెసిమల్ పాయింట్ ఉంది ఈ డెసిమల్ పాయింట్ 2 digits అవుతుంది కాబట్టి బై 100 అనుకున్నా సో ఒక జీరో ఎలిమినేట్ అయిపోయింది ఇంకో జీరో ఉంది 9 టేబుల్తో చూద్దాం 9 4s ఎంత 36 9 4s 36 ప్లస్ 3 అంటే 39. సో లాస్ట్ 2 digits ఏముండాలి 9.6 ఉండాలి సరే ఫైన్ 9 5s 45 ప్లస్ 3 ఎంత 48 అంటే 89.6 ఉండాలి ఎందుకు 10 కాబట్టి 1 digit తర్వాత డెసిమల్ పాయింట్ పెడతాం. సో 89.6 లాస్ట్ 3 digits ఎక్కడ ఉన్నాయి ఆప్షన్ నెంబర్ 2లో ఉన్నాయి కదా మరి ఆన్సర్ ఏమవుతుంది ఎగ్జాక్ట్గా ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ అవర్ క్వశ్చన్. మన క్వశ్చన్కి ఆప్షన్ నెంబర్ 2 ఏమవుతుంది సొల్యూషన్ అవుతుంది. మిస్టర్ భవ్య లుత్రా డిపాజిట్స్ అన్ అమౌంట్ ఆఫ్ 45,000 టు అబ్టైన్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum ఫర్ 3 years. 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటారు. సో చేద్దాం అయితే 45,000 రూపీస్ ఏమండు క్వశ్చన్లో ఇచ్చింది ప్రిన్సిపల్ అని మెన్షన్ చేశాడు. అయితే భవ్య 3 years తర్వాత ఎంత అమౌంట్ కట్టాలి అంటే ఎంత అమౌంట్ పే చేయాలి అనేది మన క్వశ్చన్లో అడిగాడు. 45,000 అనేది ప్రిన్సిపల్ అయితే మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మెన్షన్ చేశాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10% అయితే టైం పీరియడ్ ఎంత మెన్షన్ చేశాడు టైం పీరియడ్ ఎగ్జాక్ట్లీ 3 years అని మెన్షన్ చేశాడు. సో చలో ఫైన్ ఇప్పుడు ఏం చేద్దామంటే 10% ఈచ్ ఇయర్ అయితే 3 yearsకి ఎంత పర్సెంటేజ్ ఆబ్వియస్గా 30% ఈజ్ అన్ ఇంట్రెస్ట్ ఆన్ హౌ మచ్ అమౌంట్ 45,000లో పర్సెంటేజ్ 2 zeros హ్యాస్ టు బి వాట్ క్యాన్సల్. సో 450 into 30 అంటే ఎంత 45 3s అంటే 40 3s 120 5 3s 15 అంటే 135. సో 13,000 ఏమైతుంది 500 అవుతుంది ఇంట్రెస్ట్ 13,500 అయింది ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని తెలుసు 45,000. సో ప్రిన్సిపల్ ఈజ్ 45,000 ఇంట్రెస్ట్ ఈజ్ 13,500. హౌ మచ్ అమౌంట్ భవ్య హ్యాస్ టు పే ఆఫ్టర్ 3 years ఇస్ ద క్వశ్చన్ ఫర్ అస్. సో చూస్తే ఇదేమో 45,000 ఇదెంత అయింది 13,500. సో మొత్తం ఎంత అవుతుంది 58,500 అవుతుంది. వెర్ ఎగ్జాక్ట్లీ ద 58,500 ఆప్షన్ నెంబర్ 3లో ఉంది కదా మరి మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ నెంబర్ 3 అవుతుంది మన క్వశ్చన్కి సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏబిసి డివైడ్స్ an amount of 9,800 among us themselves in the ratio of 3:11:5 respectively. What exactly the B share in the amount? అంటే 9,861 రూపీస్ని ముగ్గురు డివైడ్ చేసుకున్నారు ఏబిసి 3:11:5 రేషియోలో అయితే బి షేర్ ఎంత అనేది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో చూస్తే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్. సో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చూస్తే ఇది 3 + 11 14 + 5 మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 19 పార్ట్స్ ఉన్నాయి. బి షేర్ అంటుండు బి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 11 పార్ట్స్. బి 11 పార్ట్స్ ఉందంటే ఆన్సర్ ఏమై ఉండాలి పక్కాగా 11 మల్టిపుల్ అయి ఉండాలి. చూద్దాం 11 డివిజిబిలిటీ రూల్ ఏంటి ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ డిఫరెన్స్ కనుక చేస్తే అది 11తో డివిజిబుల్ కావాలి. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 232 ఇది ఫస్ట్ ప్లేస్ ఇది థర్డ్ ప్లేస్ ఇవి రెండు ఆడ్ ప్లేసెస్ ఇది ఈవెన్ ప్లేస్ 2 + 2 ఎంత 4 ఆడ్ ప్లేసెస్ సమ్ 4 ఈవెన్ ప్లేసెస్ సమ్ ఎంత 3. సో 1 వచ్చింది 1 అనేది 11తో డివిజిబుల్ కాదు కదా. ఫర్ సపోజ్ ఇట్లుంది అనుకోండి. సో ఇప్పుడు చూడండి 2 + 3 ఎంత 5 3 + 2 5 అంటే 0 అనేది 11తో అబ్సల్యూట్గా డివిజిబులే కదా. అంటే ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ డిఫరెన్స్ అనేది
11 తో డివిజిబుల్ అయితే నెంబర్ హ్యాస్ టు బి డివిజిబుల్ విత్ 11 అనమాట. సో అదే లాజిక్ ని మనం వీ షల్ చెక్ ఇట్ అవుట్ హియర్. మనం ఇక్కడ చెక్అవుట్ చేద్దాం ఒకసారి. సో చూస్తే 10 - 8 అంటే ఎంత? 2. 2 అసలు డివిజిబుల్ అయితే ఇక్కడ 11 తో కాదు. 6 + 2 8, 7 + 6 13. 13 - 8 అంటే అబ్సల్యూట్ గా 5. 5 అవుతుందా? డివిజిబుల్ కాదు. మరి ఆన్సర్ ఏమవుతుంది మన క్వశ్చన్ కి? ఆప్షన్ నెంబర్ 2 అవుతుంది. ఆ ఒక్క నెంబరే కదా 11 తో డివిజిబుల్ అయింది. 11 పార్ట్స్ అంటే 11 తో అబ్సల్యూట్ గా డివిజిబుల్ కావాలి. సో అయ్యేది ఒకటే ఆప్షన్ ఉంది. ఆప్షన్ బి హ్యాస్ టు బి సొల్యూషన్ ఫర్ అవర్ క్వశ్చన్. యా నిఖిల్ సాయి, వెరీ గుడ్ నిఖిల్ సాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. There are 3,450 employees in an organization, out of which 42% got promoted. How many such employees are there who got promoted అంటుండు. సో మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారంటే ఆర్గనైజేషన్లో 3,450 ఎంప్లాయీస్ ఉంటే, సో ఆ 3,450 ఎంప్లాయీస్లో 42% ఆర్ ప్రమోటెడ్. సో 42% ఆర్ ప్రమోటెడ్ మీన్స్ రిమైనింగ్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ప్రమోటెడ్, రైట్? సో 42% ప్రమోట్ అయితే వాళ్ళనే క్యాలిక్యులేట్ చేయమండు. సో ఈ క్యాలిక్యులేషన్ చేయడం అంతా ఇట్స్ లాంగ్ ప్రాసెస్ కదా. సో క్యాలిక్యులేట్ చేయకుండా మనం ఏమైనా చేద్దాం ఒకసారి. చూస్తే డిజిట్ సమ్తో తీసేద్దాం అనుకుంటున్నా. ఎందుకు అన్నెసెసరీగా క్యాలిక్యులేట్ టోటల్గా చేయడం అని అనిపిస్తుంది కాబట్టి డిజిట్ సమ్తో తీసేద్దాం ఒకసారి. సో ఇక్కడ చూస్తే 4 + 2 ఎంత? 6. 5 + 4 9. 9 అంటే జస్ట్ ఇగ్నోర్ చేయాలి. డిజిట్ సమ్ చేసేటప్పుడు 9 యాడ్ చేసినా 9 యాడ్ చేయకపోయినా ఆన్సర్ సేమ్ వస్తుంది. 95 ఉంది. 9 + 5 14 అంటే ఎంత? 1 + 4 అన్నా 5. జస్ట్ 9 జస్ట్ ఇగ్నోర్ చేస్తే ఏమవుతుంది? 5 వస్తుంది కదా. సో అట్లా అనమాట. సో నేను ఏమంటున్నానంటే ఇది 6, ఇది చూస్తే 3. 6 3s ఎంత? 18 అంటే 1 + 8 ఆబ్వియస్గా ఎంత అయింది? 9 అయింది డిజిట్ సమ్. సో 9 డిజిట్ సమ్ దేనికి వస్తుందో చూద్దాం. ఇది 9. 4 + 4 8. 8 + 1 9. ఫస్ట్ ఆప్షన్కి వచ్చింది. సెకండ్ ఆప్షన్ చూస్తే 9 జస్ట్ ఇగ్నోర్ చేయండి. 6 నాట్ ఎట్ ఆల్. థర్డ్ ఆప్షన్ చూస్తే 9 ఇగ్నోర్ చేయండి. 7 + 5 12 అంటే 1 + 2 3. ఇది నాట్ ఎట్ ఆల్ ఆన్సర్. 6 + 1 7. 5 + 6 11. 11 అంటే 2. ఇది 7 అంటే ఇది ఎంత అవుతుంది? ఇది కూడా 9 అవుతుంది చూస్తే. అంటే ఈ ఆప్షన్ 9 అవుతుంది, ఈ ఆప్షన్ 9 అవుతుంది. సో చలో లాస్ట్ డిజిట్ ని బట్టి చెప్పొచ్చు ఆన్సర్ ఏదనేది. సో లాస్ట్ డిజిట్ ని బట్టి చెప్పొచ్చు. రెండు ఆప్షన్ స్వాబ్ అయినాయి కాబట్టి 3450 into 42% కాబట్టి percentage 2 zeros are going to be eliminated. So 1 0 is already eliminated. 1 0 is left. 1 0 eliminate చేయాలి. 42 5s ఎంత? 210. 42 4s ఎంత? 160 plus 8 168. 168 plus 21 అంటే లాస్ట్ కి 9 వస్తుంది. సో లాస్ట్ కి 9 వచ్చిన ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ లేదు. సో ఫస్ట్ ఆప్షన్ ఏమవుతుంది మన క్వశ్చన్ కి? ఎగ్జాక్ట్ సొల్యూషన్ అవుతుంది. యా వెరీ గుడ్ స్వాతి, వెరీ గుడ్ యుగంధర్, వెరీ గుడ్ స్వాతి. స్వాతి హాయ్ అండ్ యుగంధర్ హాయ్. నిఖిల్ సాయి వెరీ గుడ్. వెరీ గుడ్ కదా, చాలా బాగా సాల్వ్ చేశారు క్వశ్చన్ ని. In an annual examination, Bhairavi scores a total of 543 marks out of 875. 875 marks లో Bhairavi ఎన్ని మార్క్స్ స్కోర్ చేసింది? 543 marks has been scored. What exactly her approximate percentage in the annual examination? So 543 marks out of ఎంత? 875 లో స్కోర్ చేస్తే how much percentage of marks she has scored is a question. సో చూస్తే 10% వాల్యూ ఎంత? 87.5. 10% వాల్యూ 10% వాల్యూ ఎంత? 87.5. సో 87 టేబుల్లో 543 ఎప్పుడు వస్తుంది? 96 54 కదా, 96 540 కదా, 87 6 చూద్దాం. 87 6 ఎంత? 86 480, 7 6 42. 480 + 42 అంటే ఆబ్వియస్గా 522 వచ్చింది. అంటే 60% కి వెరీ క్లోజ్గా ఉంది, 60% కి ప్లస్ ఉంది. ఆప్షన్ చూస్తే 60% వెరీ క్లోజ్ అండ్ 60% ప్లస్ ఉంది. ఓన్లీ ఆప్షన్ నెంబర్ 2 విచ్ ఇస్ 62%. మన ఆన్సర్ ఏమవుతుంది? ఎగ్జాక్ట్గా 62% అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు గెట్ 540 మార్క్స్ అవుట్ ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ టు పాస్. 540 మార్క్స్ వస్తే పాస్ అవుతారు అనమాట ఒక ఎగ్జామినేషన్లో. సో క్వశ్చన్లో ఏమంటుండు? ఏ స్టూడెంట్ గెట్స్ 432 మార్క్స్ అండ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ ఫెయిల్డ్ బై 9% మార్క్స్. స్టూడెంట్ కి ఎన్ని వచ్చినాయి? 432 వచ్చినాయి, 9% మార్క్స్ తో ఫెయిల్ అయ్యారు అని డిక్లేర్ చేశారు. సో చలో ఫైన్. అండ్ వాట్ ఆర్ ద మాక్సిమం అగ్రిగేట్ మార్క్స్ అండ్ స్టూడెంట్ గెట్? స్టూడెంట్ కి అగ్రిగేట్ వచ్చే మాక్సిమం మార్క్స్ అంటే అసలు టోటల్ మార్క్స్ ఎన్ని అనేది క్వశ్చన్ సింపుల్ గా చెప్పాలంటే. సో 540 మార్క్స్ రావాలి పాస్ కావాలంటే 432 మార్క్స్ వచ్చాయి,
9% తో ఫెయిల్ అయ్యాడు. అంటే ఈ డిఫరెన్స్ ఎంత అన్నట్టు 9% ఇస్ ద డిఫరెన్స్. సో 540కి 432కి డిఫరెన్స్ ఎంత 108 మార్క్స్ అనేది ఎంత పర్సెంటేజ్ ఎగ్జాక్ట్గా 9% మార్క్స్ అయితే what exactly maximum marks ఎంత percentage 100% is the maximum marks percentage cancel 9 ones are 9 9 twos are 18 12 into 100 exact value ఎంత 1200 సో 1200 ఎక్కడ ఉంది ఆప్షన్ నెంబర్ 3 లో ఉంది ఆప్షన్ నెంబర్ 3 అయింది 3 ఏమైతుంది మన క్వశ్చన్ కి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇన్ అ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ద ప్రపోర్షన్ ఆఫ్ వాటర్ బై వెయిట్ ఈస్ 75%. మిల్క్ వాటర్లో వాటర్ ఎంత 75%. 75% అంటే 3/4 అంటే అవుట్ ఆఫ్ 4 పార్ట్స్ 3 పార్ట్స్ ఏముంది వాటర్ ఉంది అంటే రిమైనింగ్ 1/4 1 పార్ట్ ఏది ఉంది మిల్క్ ఉంది. చలో ఫైన్ స్వాతి వెరీ గుడ్ స్వాతి అండ్ నిఖిల్ సాయి వెరీ గుడ్. సో చూస్తే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 4 పార్ట్స్ 4 పార్ట్స్ 60 అయితే మరి ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది 4 పార్ట్స్ 60 అయితే ఈచ్ పార్ట్ 15 అవుతుంది. సో 3 పార్ట్స్ ఏమో ఏముంది మనకి ఓకే ఓకే 75% ఏముంది వాటర్ ఉంది 3 పార్ట్స్ వాటర్ ఉంది 1 పార్ట్ మిల్క్ ఉంది అంటే 45 grams వాటర్ ఉంది 15 grams మిల్క్ ఉంది అంటే ఈచ్ పార్ట్ 15 కాబట్టి 3 పార్ట్స్ అంటే 15 into 3 45 15 into 1 15. సో ఇది వాటర్ అయితే ఇది ఏమైంది మిల్క్ అయింది. క్వశ్చన్లో ఏమంటుండు 50 grams వాటర్ వాజ్ యాడెడ్ అంటుండు అంటే 50 grams వాటర్ ఈజ్ యాడెడ్ మీన్స్ సో చలో ఐ షల్ యాడ్ ఇట్ యాజ్ 15 grams మీన్స్ 60 grams of water 15 grams of milk. So what exactly the percentage of water is the question. సో వాటర్ ఏమో 60 grams ఉన్నాయి టోటల్ గా టోటల్ మొత్తం మిక్చర్ ఎంత ఉంది ఇది 60 + 15 అంటే 75 grams ఉన్నాయి 15 4s are 60 15 5s are 75. సో 4/5 అంటే ఎంత పర్సెంటేజ్ 1/5 అంటే 20%, 2/5 అంటే 40, 3/5 అంటే 60, 4/5 అంటే 80% అని మనం పర్సెంటేజ్ లో చాలా క్లియర్ గా నేర్చుకున్నాం. లేదు మేము క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఇంటూ 100 చేస్తే ఏమవుతుంది 520 28 24 ఎంత 80% వస్తుంది. బట్ క్యాలిక్యులేషన్ చేయొద్దు మనం ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ మీదనే డిపెండ్ అయి ఉండాలి. యా మరి ఆన్సర్ ఎక్కడుంది ఏ ఆప్షన్ లో మనకు ఆన్సర్ విజిబిలిటీలో లేదు. ఏమవుతుంటది మరి ఆన్సర్ ఆబ్వియస్ గా 5th ఆప్షన్ నన్ ఆఫ్ దిస్ అవుతుంది. సో ఏ సమ్ ఆఫ్ 5 numbers is 290 అంటుండు క్వశ్చన్ లో. The average of first two numbers is 48.5 and average of last two numbers is 53.5. What exactly the average of number? So 5 numbers sum ఎంత 290 is a 5 numbers sum. 5 numbers sum 290 అయితే average ఎంత అవుతుందో చెప్పండి. 5 5s are 25 అంటే 40 left. 5 8s are 40 అంటే 58 is an average. Average ఎంత ఎగ్జాక్ట్గా 58. సో అయితే ఫస్ట్ టూ నెంబర్స్ యావరేజ్ ఎంత 48.5 అని ఇచ్చాడు. సో యావరేజ్ మీన్స్ ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని వేయొద్దు. ఎందుకు అది అన్నెసెసరీ ప్రాసెస్ అది కాంప్లికేటెడ్ థింగ్ అది. సో మనం సింపుల్గా చేయాలి ఏదన్న క్వశ్చన్ని అంటే యావరేజ్ అంటే ఏం చేస్తాం ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రొస్పెక్టివ్లో అది వాడితే ఏమవుతుందంటే క్వశ్చన్ షుడ్ బి కాంప్లికేటెడ్. సో వీ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎ క్వశ్చన్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ కాబట్టి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. సో 2 పీపుల్కి 48.5 అయితే లాస్ట్ 2 నెంబర్స్కి ఎంత యావరేజ్ 53.5 ఉంది. ఓకే ఫైన్ యావరేజ్ యాక్చువల్గా ఎంత ఉంది 58 ఉంది అంటే ప్రతి నెంబర్ 58 ఉండాలి మనకి ఇక్కడ. సో 58 ఉండాలి అంటే ఎంత తక్కువ ఉంది ఇక్కడ 9.5 తక్కువ ఉంది. సో ఇక్కడ ఎంత తక్కువ ఉంది 54 అంటే 4.5 తక్కువ ఉంది ఇక్కడ. 4.5 2 నెంబర్స్ కంటే -9 ఇక్కడ తక్కువ ఉంది. 9.5 2 నెంబర్స్ కంటే -19 ఇక్కడ తక్కువ ఉంది. అంటే ఎంత తక్కువ ఉంది టోటల్గా -28 తక్కువ ఉంది. ఇక్కడ ఎంత యాడ్ చేయాలి +28 యాడ్ చేయాలి. ఎందుకు -28 +28 0 ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. +28 యాడ్ చేయాలి దేనికి 58 +28 యావరేజ్ లో -9.5 చేస్తే ఇది వచ్చింది. యావరేజ్ లో -4.5 చేస్తే ఇది వచ్చింది. యావరేజ్ కి 28 యాడ్ చేస్తే ఇది వస్తుంది. అంటే 70 + 16 ఎంత 86. వెరీ ఎగ్జాక్ట్లీ ద 86. ఎక్కడైనా మిస్టేక్ చేసామో ఒకసారి చూద్దాం. 9.5 10 యాడ్ చేస్తే ఓకే -9.5 into 2 9 2s 18 అంటే 19 ఓకే ఫైన్. 4.5 into 2 అంటే -9. సో -9 + 19 -28 అంటే ఎగ్జాక్ట్గా +28 యాడ్ చేయాలి. 50 + 20 70 8 + 8 16 70 + 16 86 96 ఆన్సరే కాదు. సో ఆన్సర్ ఎంత అవుతుంటుంది
ఆన్సర్ అబ్సల్యూట్గా నన్ ఆఫ్ దిస్ ఈజ్ అన్ ఆన్సర్. మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 86 అని ఉంది. సో 86 ఏ ఆప్షన్లో లేదు కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకు నన్ ఆఫ్ దిస్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ స్మార్ట్ ఈస్ అరేంజ్డ్? స్మార్ట్ 1 2 3 4 5 5 లెటర్స్ ఉన్నాయి. ఎన్ని ఫ్యాక్టర్స్ అరేంజ్ చేయొచ్చు? 5 ఫ్యాక్టోరియల్. ఏదైనా లెటర్ అనేది రిపీట్ అయిందా మన క్వశ్చన్లో? ఏ రిపీట్ కాలేదు, ఎస్ రిపీట్ కాలేదు, ఎం రిపీట్ కాలేదు, ఆర్ రిపీట్ కాలేదు, టీ రిపీట్ కాలేదు, ఏది రిపీట్ కాలేదు. మరి 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ మనకి ఏమని తెలుసు? ఎగ్జాక్ట్గా 120 అని తెలుసు. సో 120 హ్యాజన్ బీన్ అవైలబుల్. సో ఆన్సర్ ఏమవుతుంది మన క్వశ్చన్కి? నన్ ఆఫ్ దిస్ అవుతుంది ఎగ్జాక్ట్. ఎస్ స్వాతి గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, a sum of 2236 is divided among A, B, C such that A received 25% more than C, C receives 25% less than B. What exactly the A share in the amount అనేది question. So చూస్తే 2236. So A, B, C. సో ఫస్ట్ బి తీసుకుందాం. బి 25% లెస్, సితో కంపేర్ చేస్తే 25%. 25% అంటే ఏమని తెలుసు మనకి? ఫ్రాక్షన్స్లో 1/4 అని తెలుసు. అంటే మనం ఇక్కడ తీసుకునే బి ఏముండాలి? 4 మల్టిపుల్ తీసుకోవాలి సింపుల్గా. ఎందుకు 4 మల్టిపుల్ తీసుకోవాలంటే మన క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతుంది. సో 16 తీసుకుందాం 4 మల్టిపుల్. 16 తీసుకుంటే 25% లెస్. 25% అంటే ఎంత? 1/4 లెస్. ఈచ్ పార్ట్ ఎంత? 1/4 అంటే ఈచ్ పార్ట్ 4. 16/4 అంటే ఈచ్ పార్ట్ 4 అంటే 4 పార్ట్స్ లెస్ అంటే ఎంత? 12. దీనికంటే 25% మోర్. 25% అంటే ఎంత? 1/4 మోర్. 1/4 అంటే ఈచ్ పార్ట్ ఎంత? 12/4 అంటే 3. సో 3 మోర్ అంటే ఇది ఎంత ఎగ్జాక్ట్గా? 15. సో ఏసీబీ ఏ రేషియోలో ఉంది? 15:12:16 రేషియోలో ఉంది. సో క్వశ్చన్లో ఏమంటుండంటే, వాట్ ఈస్ ఎన్ ఏ షేర్ ఇన్ ద అమౌంట్ అంటుండు. ఏ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది? 15 పార్ట్స్ ఉంది. చూద్దాం టోటల్ ఎంత ఉంది? 15 + 12 27. 27 + 16 అంటే 43 పార్ట్స్ ఉంది. 43 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 2236 ఇస్తే మనం ఎన్ని పార్ట్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి? 15 పార్ట్స్ వాల్యూ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. 43 టేబుల్తో క్యాన్సిల్ చేస్తున్నా. 43 5 40 5 200, 3 5 15 అంటే ఎంత? 215. 215 అంటే 86 లెఫ్ట్. 43 2s అంటే 52 × 15 వచ్చింది. 52ని హాఫ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 26. 15ని డబల్ చేస్తే 30. 26 × 30 20 30 23 is 60. 6 is 18. 60 + 18 ఎంత? 78. అంటే ఎంత ఆన్సర్ అవుతుంది మనకి? 780 అవుతుంది. 780 ఎక్కడుంది? ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. ఆప్షన్ నెంబర్ 3 ఏమవుతుంది మన క్వశ్చన్కి? సొల్యూషన్ అవుతుంది. Average weight of group of 53 girls was calculated as 58 kgs అంటారు. It was later discovered that the weight of one of the girl was read as 65 kgs whereas her actual weight as 45 kgs. ఆ అమ్మాయి యాక్చువల్ వెయిట్ ఎంత ఉందంట? 45 kgs ఉంది. బట్ వీళ్ళు ఎంత రీడ్ చేశారు? 65 kgs రీడ్ చేశారు. అంటే ఎంత ఎక్కువ రీడ్ చేశారు? 20 kgs ఈజ్ మోర్. ఎక్కువ రీడ్ చేశారు కదా. సో 20 kgs ఎక్కువ రీడ్ చేశారంటే 20 kgs వల్ల యావరేజ్ పెరిగి ఉంటుంది కదా పక్కాగా. సో మనం ఆ 20 kgs ఏం చేయాలి? తగ్గించాలి. సో ఎంతమందికి? 53 పీపుల్కి తగ్గించాలి. అంటే 53 పార్ట్స్ చేసి తగ్గించాలి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద యాక్చువల్ యావరేజ్ వెయిట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ 53 గర్ల్స్ ఇస్ అ క్వశ్చన్. అసలు యాక్చువల్ యావరేజ్ వెయిట్ ఎంత అని అంటారు. సో మనకి క్వశ్చన్లు ఇచ్చిన యావరేజ్ వెయిట్ ఎంత ఉంది చూస్తే 65 ఉంది. కాదు క్వశ్చన్లో ఇచ్చిన యావరేజ్ వెయిట్ 58 kgs ఉంది. సో ఈ 58 kgs ఉంది కానీ యాక్చువల్గా మిస్టేక్ చేశారు. 20 ఎక్స్ట్రా వేశారు. ఆ 20ని ఏం చేయాలి? తగ్గించాలి. ఎంతమంది పీపుల్కి తగ్గించాలి? 53 గర్ల్స్కి తగ్గించాలి. ఓకే ఫైన్. 53 zeros 53 200 అంటే ఎంత? 53 3s అంటే 58 - 0.3 సంథింగ్ అంటే ఎంత? 57.6కి వెరీ క్లోజ్గా ఉంటుంది కదా. మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ నెంబర్ 4 అవుతుంది. యా హర్షవర్ధన్, వెరీ గుడ్ హర్షవర్ధన్, వెరీ గుడ్ హర్షవర్ధన్, వెరీ గుడ్ స్వాతి, both are very good, and Nikhil Sai very good. So next question you say, what would be the compound interest obtained on amount of 20,000 at rate of 15% for 4 years? 15% for 4 years compound interest అంటుండు.
సో 4 yearsకి 15%. జస్ట్ ఒకసారి సింపుల్ ఇంట్రెస్ట్ చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 60%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 15 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 15, 15లో 15 అంటే 2.25, థర్డ్ ఇయర్ 15, 15 అంటే 50, ఇది 2.25, ఇది మొత్తం 2.25లో కూడా 15 అంటే 0 పాయింట్ సంథింగ్, ఇదంతా మొత్తం యాడ్ చేస్తే ఒక మాక్సిమం 2 వరకు వెళ్ళిపోతుంది. అంటే ఇది 15, 15, 45 ఇది ఎంత అవుతుంది 4.5 అవుతుంది. అంటే దగ్గర 45+5 అంటే 50%కి వెరీ క్లోజ్గా ఉండాలి ఆన్సర్ దేనికి క్లోజ్గా ఉండాలి 50%కి వెరీ క్లోజ్గా ఉండాలి. సో 50% కంటే 50 కాదు, సారీ, ఇది 15% కదా, 60%, ఇదంతా 60, ఇది 4.5 అదంతా ఇంకొక 1-2% అయినా 65కి వెరీ క్లోజ్గా ఉండాలి 65%కి. చూస్తే మనకి 20,000లో 65% ఎంత, వెరీ క్లోజ్గా ఉండాలి, కొంచెం ఎక్కువ ఉండాలి. సో 65% అంటే పర్సెంటేజ్ 2 zeros ఆన్సర్. 65 2s ఎంత 130. సో 13,000 కంటే మోర్ ఉండాలి, 13,000 కంటే వెరీ క్లోజ్గా ఉండాలి. సో ఏ ఆప్షన్ అవుతుంది ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ద డాటా ఇంటర్ప్రిటేషన్. We have to interpret the data from the given question what has been mentioned as. చూస్తే స్టడీ ది ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ పై చార్ట్ కేర్ఫుల్లీ. ఇది టేబులర్ గ్రాఫ్ ఉంది, ఇది పై చార్ట్ ఉంది. 2 graphs ని కేర్ఫుల్ గా రీడ్ చేసేసి we shall solve the questions that are given below అని అంటుండు. సో చూస్తే వెరీ గుడ్ స్వాతి. సో చూస్తే ఏమంటుండంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ సి. ఫస్ట్ చూస్తే ఏమంటుండంటే పర్సెంటేజ్ ఆఫ్ బ్రేకప్ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇన్ ద ఆర్గనైజేషన్స్ అంటుండు. అంటే మేల్స్ ఏమో బ్లాక్ మార్క్ లో ఉంటే ఫిమేల్స్ ఏమో వైట్ కలర్ మార్క్ లో ఉంది. ఇది ఫిమేల్స్ అయితే ఇది మేల్స్. సో ఫిమేల్స్ మేల్స్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఉంది మన టేబుల్ గ్రాఫ్ లో. మరి పై చార్ట్ లో ఏముంది చూస్తే పై చార్ట్ లో పర్సెంటేజ్ ఆఫ్ బ్రేకప్ ఎంప్లాయీస్ ఇన్ 5 different ఆర్గనైజేషన్స్ లో ఏ ఆర్గనైజేషన్ లో ఎంత, బి ఆర్గనైజేషన్ లో ఎంత, సిలో ఎంత, డిలో ఎంత అనేది పర్సెంటేజెస్ వైజ్ బ్రేకప్ చేస్తున్నారు. సో మనం చూస్తే మనకేం అడుగుతుండు total number of employees in organization C is approximately what percentage of total number of employees in the organization D అంటుండు. C లో ఎంతమంది ఉర్రు 31%, D లో 15%. సో 31% అనేది 15% లో ఎంత, 15%కి డబల్ ఉంది 30 అనేది, అంటే 200%. ప్లస్ ఇంకెంత ఉంది 1/15, 1/15 అంటే somewhat approximately 6 ప్లస్ ఉంటుంది. 15 6 90 కదా, 15 7 105, 6కి 7కి మధ్యలో ఉంటుంది. అంటే 207 206 ఆ మధ్యలో ఉంటుంది ఆన్సర్. ఎక్కడుంది 207 206కి? ఆప్షన్ నెంబర్ 4 ఉంది కదా. మరి ఆప్షన్ నెంబర్ 4 ఏమవుతుంది మన క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. యా షూర్ స్వాతి. టిఎస్ క్యాప్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్సా? షూర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్వాతి. యా షూర్, టిఎస్ క్యాప్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు అంతేనా స్వాతి? ఫైన్, షూర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్వాతి. That's fine thing. So what is the total number of males in all organization together అంటారు. ఆల్ ఆర్గనైజేషన్ టుగెదర్ మేల్ మెంబర్స్ ఎంతమంది అంటారు చూద్దాం ఒకసారి. సో ఆల్ ఆర్గనైజేషన్స్ లో మేల్ మెంబర్స్ ఏలో 18% ఉర్రు. ఈ 18% లో మేల్స్ ఎంతమంది ఉర్రు 70% ఉర్రు. సో నెక్స్ట్ చూస్తే బిలో 22% ఉర్రు. 22% లో మేల్ ఎంతమంది ఉర్రు బిలో 45% ఉర్రు. సిలో 31% ఉర్రు. దాంట్లో మేల్ ఎంతమంది పర్సెంటేజ్ ఉర్రు 40% ఉర్రు. డి చూస్తే ఎంత పర్సెంటేజ్ ఉర్రు 15% ఉర్రు. డిలో మేల్ ఎంత ఉర్రు 60% ఉర్రు. సో ఈకి వచ్చేసరికి 14% ఉర్రు. ఈ 14 అంటే ఇది 75% ఉర్రు. సో మనం ఏం చేద్దామంటే టోటల్గా డిజిట్ సమ్ చేద్దాం. టోటల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు 35,000 ఉన్నారు. జస్ట్ వీ షల్ ఫైండ్ ఇట్ యాజ్ అ డిజిట్ సమ్. ఎక్కువ కాంప్లికేట్ చేయొద్దు ప్రాబ్లమ్ని. ఇది 9 మల్టిపుల్ కాబట్టి డిజిట్ సమ్ 9. ఇది 9 మల్టిపుల్ కాబట్టి డిజిట్ సమ్ 9. ఇది 4 × 4 అంటే ఎంత 16 అంటే 1 + 6 7. జస్ట్ కీప్ ఇట్ ఎ సైడ్, దానికి వచ్చే పక్కన పెట్టేయండి. ఇది 6 36 అంటే 9. ఇది డిజిట్ సమ్ 9. ఇది 5 4 + 1 7 + 5 12 అంటే 3 5 3 15 అంటే 6. ఇది 7 ఇది 6 7 + 6 ఎంత మనకని తెలుసు 13 అని తెలుసు. 13 అంటే 1 + 3 ఎంత 4. ఈ లోపల ఉంది మొత్తం 4 అయింది. ఈ బయట ఉంది 3 + 5 ఎంత 8 అయింది. 8 4s ఎంత 32 అంటే 3 + 2 ఆన్సర్ ఏం రాలి డిజిట్ సమ్ 5 రాలి. చూద్దాం డిజిట్ సమ్ 5 దేనికి వస్తుందో.
ఫస్ట్ ఆప్షన్ చూడండి 9 ఎలిమినేట్ చేస్తే 3, ఇది కాదు ఆన్సర్. సెకండ్ ఆప్షన్ చూస్తే ఎంత 7 + 5 12 అంటే 3, ఇది కాదు ఆన్సర్. థర్డ్ ఆప్షన్ చూడండి ఇది 12 అంటే ఇది 3, ఇది కాదు ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ చూడండి 9 అంటే ఇది 8, ఇది కూడా కాదు ఆన్సర్. ఆన్సర్ ఏమైంది ఎగ్జాక్ట్గా నన్ ఆఫ్ దిస్ అయింది ఈ క్వశ్చన్కి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్? మేల్స్ అంట ఏసీ టుగెదర్ అంటుండు. చూద్దాం ఏలో ఎంతమంది ఉన్నారు 18% ఉన్నారు. 18లో మేల్ ఎంతమంది ఉన్నారు? ఏలో 70% ఉన్నారు. సో సి విషయానికి వస్తే సిలో మేల్ సిలో ఎంతమంది ఉన్నారు? సిలో 31% ఉన్నారు. 31లో మేల్ ఎంతమంది ఉన్నారు? సిలో మేల్ 40% ఉన్నారు. సో చూస్తే ఇది 9 మల్టిపుల్ 9 డిజిట్ సమ్ చేస్తున్నాను. 9 మల్టిపుల్ ఇది 4 × 4 అంటే ఎంత? ఎగ్జాక్ట్లీ 16. మనకు దేంట్లో 35,000, ఇక్కడనే రాస్తాం 35,000 అని. సో 16 అంటే ఎంత? 4 4 16 అంటే 1 + 6 7, ఇది 8. 7 8 ఏమని తెలుసు మనకి 56. 5 + 6 అంటే 11 అంటే ఎంత? 1 + 1 2, ఎగ్జాక్ట్గా మనకు డిజిట్ సమ్ రావాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి 6 1 2 9 ఎలిమినేట్ అయింది 5, మనకు ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ 8 + 4 12 అంటే 3, మనకు ఆన్సర్ అసలే కాదు. థర్డ్ ఆప్షన్ 15 అంటే 6, మనకు అస్సలు కాదు ఆన్సర్. తర్వాత 7 + 4 11 అంటే 2, మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ నెంబర్ 4 అవుతుంది. ఆప్షన్ నెంబర్ 4 ఏమవుతుంది? మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఇన్ ఆర్గనైజేషన్ బి అండ్ నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఇన్ ఆర్గనైజేషన్ ఈ? ఈ బి, బి ఎక్కడుంది మనకి? బి ఇక్కడ ఉంది. ఈ ఎక్కడుంది? ఈ ఇక్కడ ఉంది. ఫిమేల్స్ ఫిమేల్స్ అంటే 22%లో బిలో ఫిమేల్స్ ఎక్కడుర్రు? 55% ఉర్రు. మైనస్ డిలో చూద్దాం ఈలో ఫిమేల్స్ ఎంత ఉర్రు? ఈలో 14%లో ఫిమేల్స్ ఎంత పర్సెంటేజ్ ఉర్రు? ఈలో ఇది మేల్, ఫిమేల్ ఎంత? ఇది ఫిమేల్. ఫిమేల్ అంటే ఎంత అవుతుంది? ఎగ్జాక్ట్గా 25% అవుతుంది. 2 + 5 7, 1 + 4 5, ఇది 4, ఇది 5 + 5 10 అంటే 1 అంటే 4 అయింది. ఇది 7 5 35 అంటే ఎగ్జాక్ట్ ఎంత అయింది? 8 అయింది. 4 - 8 అంటే -4 వస్తుంది. సో ఎప్పుడైనా డిజిట్ సమ్ చేసినప్పుడు మైనస్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే అది 9 నుంచి సబ్స్ట్రాక్ట్ చేయమని. -4 అంటే 0 - 4 అని. డిజిట్ సమ్లో 0 అన్న 9 అన్న ఒకటే కదా. 9 - 4 ఎంత? 5 కదా. సో 3 + 5 8, ఇది డిజిట్ సమ్ ఎంత? 5. 8 5 40 అంటే 4 + 0 ఎంత? 4 రాలే డిజిట్ సమ్. సో ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు. ఆన్సర్ ఏమైంది? ఎగ్జాక్ట్గా నన్ ఆఫ్ దిస్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద నెక్స్ట్ డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. సో మనం నెక్స్ట్ డాటా ఇంటర్ప్రిటేషన్ వీ కెన్ టాకిల్. మనం ఒకసారి సాల్వ్ అవుట్ చేద్దాం. స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ కేర్ఫుల్లీ టు ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్ ఈస్ మనకి ఇచ్చిన పాయింట్. సో చూస్తే ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఎ కంపెనీ ఏఎన్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ అంటుండు. సో ఒకసారి చూస్తే ఏ కంపెనీ కావచ్చు, బి కంపెనీ కావచ్చు. ఏమిచ్చాడు మనకి లైన్ గ్రాఫ్ లో? పర్సెంటేజ్ ఇంక్రీజ్ ప్రాఫిట్స్ ఓవర్ ద కంపెనీస్ ఓవర్ ద ఇయర్స్. సో ప్రాఫిట్స్ ఎట్లా ఇంక్రీజ్ అయ్యాయనే ఇచ్చాడు. చూస్తే ఏ మాక్సిమం ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది అంటుండు. ఏ చూస్తే మాక్సిమం ప్రాఫిట్ ఎక్కడ ఉంది? ఏ అంటే ఈ ట్రయాంగిల్ కాదు, ఈ రెక్టాంగిల్ సింబల్ ఉంది. సో మాక్సిమం ఎక్కడ వచ్చింది? ఏ ఇక్కడ వచ్చింది. ఎప్పుడు? 2007కి. మరి ఆన్సర్ ఏమవుతుంది? ఎగ్జాక్ట్గా 2007 అవుతుంది. నెక్స్ట్ చూస్తే ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై ఎ కంపెనీ బి ఇన్ ద ఇయర్ 2007 ఈజ్ 7.56 lakhs. కంపెనీ ఏది అడిగాడు? బి అన్నాడు. కంపెనీ బి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఏ ఇయర్ కి? 2007కి. 2007కి ఎంత? 40% ఇంక్రీజ్ అయింది. సో చూస్తే 2006తో కంపేర్ చేస్తే 40% ఇంక్రీజ్ అయింది. దట్స్ వెరీ షూర్ అబౌట్ ఇట్. వాట్ వాజ్ ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై ద కంపెనీ ఇన్ ద ఇయర్ 2005 అంటారు. స్వాతి, వెరీ గుడ్ స్వాతి. 2005లో ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటారు. 2005తో కంపేర్ చేస్తే 35 పెరిగింది. మరి 6 to 7 40 పెరిగింది. అంటే మనకి ఇచ్చిన ప్రిన్సిపల్లో 35% అంటే ఎంత? 135% by 100. నెక్స్ట్ ఎంత? 140 by 100 ఈక్వల్స్ టు ఎంత అయింది మనకి? 7.56 అయింది. అంటే దేన్ని ఫస్ట్ 35 పెంచి తర్వాత 40 పెంచితే 7.56 అయింది. 35 ఒకసారి ఫస్ట్ 100 35 అంటే 135. 135లో 40 అంటే 10% ఏమో 13.5. మరి 40% 13 4 52 అంటే ఎంత? ఎగ్జాక్ట్గా 180% వాల్యూ మనకు క్లోజ్గా ఉండాలి. అంటే చూస్తే ఇక్కడ 750 75 అనుకోండి.
75 అనుకోండి, ఇది 4 అనుకున్నాం అనుకోండి, 4 18 ఎంత 72, 5 18 90. ఇది కాదు ఆన్సర్ అసలు. 3.5 అయితే అసలు ఇంపాసిబుల్ ఆన్సర్. 4 18 72, వెరీ క్లోజ్ ఉంది, కొంచెం ఎక్కువ ఉంది. మరి ఆన్సర్ ఏమవుతుంది 4 అవుతుంది. లేదు క్లియర్ గా చేయాలి, 4లో ఫస్ట్ 35% పెంచాలి, పెంచుదాం. 35 4 ఎంత 72 140, అంటే ఎంత పెరిగింది 1.4 పెరిగింది. ఎంత అయింది 5.4 అయింది. దీంట్లో 40% పెరగాలి, దీంట్లో 40% అంటే ఎంత 54 4 216, అంటే 6 వస్తుంది. సో అట్లా చూసుకున్నా 7.56 వచ్చింది. సో ఎట్లా క్యాలిక్యులేట్ చేసినా మన ఆన్సర్ అదే వచ్చింది. what is an approximate average percent increase profit of company A over the years together అంటుండు. అన్ని ఇయర్స్ లో యావరేజ్ గా ఎంత ప్రాఫిట్ వచ్చింది అని క్వశ్చన్ లో అడిగాడు మనని. క్వశ్చన్ మనం సాల్వ్ అవుట్ చేద్దాం చూస్తే. సో ఏ చూస్తే ఇది ఎంత ఉంది 25%, బి ఎంత ఉంది 30%, సి ఎంత ఉంది 40%, 25%, 30%, 40%, అండ్ 45%, అండ్ 35%, అండ్ 30%. సో యావరేజ్ ఏంటంటే యావరేజ్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఫాస్ట్ గా. వెరీ సింపుల్ అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. యావరేజ్ మనం ఏదైనా అనుకోవచ్చు. 40 అనుకుందాం ఈజీగా, 35 అనుకుందాం మనకి ఈజీగా ఉంటుంది. సో 35 అజ్యూమ్ చేసుకున్నాం. 35 కంటే ఇది ఎంత తక్కువ ఉంది -10, ఇది -5, ఇది +5, ఇది +10, ఇది 0. 35 కంటే ఇది -5. చలో +5 -5 ఆర్ గోయింగ్ టు బి క్యాన్సల్, -10 +10 ఆర్ గోయింగ్ టు బి క్యాన్సల్. అంటే -5 తక్కువ ఉంది ఎంతమందికి 1 2 3 4 5 6 కి, అంటే 5/5 అనుకున్నా 1, అంటే సంథింగ్ 0.8 తక్కువ ఉంది 35 కంటే. ఎంత 34.2 సంథింగ్. 34.2 ఎక్కడుంది 34 కి అప్రాక్సిమేట్ అండి, కాబట్టి 34 ఈజ్ అన్ ఆన్సర్ ఫర్ ఆర్ క్వశ్చన్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకి ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ద నెంబర్ సిరీస్ కదా, మనం నెంబర్ సిరీస్ సాల్వ్ అవుట్ చేయాలి. సో 4 ఏం చేస్తే వస్తుంది 4 × 1 + 2. మరి ఇది చూస్తే 6 2 కి, అంటే 6 ని డబల్ చేస్తే 6 2 12 + 4, 16 3 48, 48 + 6. సో 2 4 6. నెక్స్ట్ ఏం కావాలి 54 × 4 + 8. 54 4 ఎంత 216 + 8 అంటే 224. ఎక్కడుంది 224? ఆప్షన్ నెంబర్ 4 లో ఉంది. మరి మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ నెంబర్ 4 అవుతుంది. యా, సో ది గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 539, అంటే 5 7s కి 5 8s కి, 5 7s 35 + 4 అనొచ్చు. ఓకే 5 8s 40 - 1 అనొచ్చు. చూద్దాం. 39 7 కి క్లోజ్ ఉందా, 47 280, వెరీ క్లోజ్ ఉంది కదా అసలు. 39 7s ఎంత 37 210, 9 7s 63, 210 + 63 273 -1. సో ఇది చూస్తే 272 × 6 -1. సో 6 -1 అంటే ఇది లాస్ట్ డిజిట్ 1 వచ్చింది. ఓకే ఫైన్. 1631 × 5 -1 చూస్తే ఇక్కడ లాస్ట్ డిజిట్ 5 వచ్చింది. 5 - 1 అంటే లాస్ట్ డిజిట్ ఏం రావాలి 4 రావాలి. మనకు 4 ఎక్కడ వచ్చింది ఆప్షన్ నెంబర్ 3 లో వచ్చింది. ఆప్షన్ నెంబర్ 3 షుడ్ బి మన క్వశ్చన్ కి ఎగ్జాక్ట్ సొల్యూషన్ కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అసలు ఇదైతే వెరీ సింపుల్ అనిపిస్తుంది కదా చూస్తే క్వశ్చన్. 12 × 4 48, 48 × 4 192, 192 × 4 768. రైట్ సైడ్ నుంచి అలైన్మెంట్ చూస్తే ×4 × 4 × 4 చేసి వచ్చింది. దేని × 4 చేస్తే 12 వస్తుంది. 3 4s 12. 3 ఎక్కడ ఉంది ఆప్షన్ నెంబర్ 2 లో ఉంది. ఆప్షన్ నెంబర్ 2 షుడ్ బి ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఫర్ ఆర్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అప్రాక్సిమేషన్స్ అండ్ ఎగ్జాక్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాల్సిన నీడ్ ఏం లేదు. సో 11.3 we shall write it as 11, 6.8 we shall write it as a 7, 4.3 we can write it as a 4. 7 - 4 should be ఆప్షన్స్ క్లోజ్ గా ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. 7 - 4 షుడ్ బి 3. 3 × 11 ఎంత 33. 33 వెరీ క్లోజ్ టు దేనికి ఉంది 30. మనం ఆప్షన్స్ వెరీ క్లోజ్ గా ఉంటే మనం వెరీ క్లోజ్ అప్రాక్సిమేషన్స్ రాయాలి. ఆప్షన్స్ వాట్ కొంచెం దూరం దూరం ఉన్నాయంటే మనం నీట్ గా రాసుకోవచ్చు అప్రాక్సిమేషన్ వాల్యూస్ రాసేటప్పుడు. 61 24.8 ని ఏం రాయొచ్చు మనం 61 ని 60 రాయొచ్చు, 24.8 ని 25 రాయొచ్చు, బై 14.5 అంటే 14 - 6 అంటే ఎంత 14 - 6 అంటే ఎగ్జాక్ట్ 14 - 6 షుడ్ బి 8 అవుతుంది.
సో చూస్తే 6 3s 24 అంటే 10 అంటే 3.1 63 ఎంత 180 0.1 అంటే 0.6 అంటే 186కి వెరీ క్లోజ్గా ఉంది. సో 186కి వెరీ క్లోజ్గా ఏది ఉంది 190 ఉంది. మరి ఆన్సర్ ఏమవుతుంది 190 అవుతుంది. లేదు ఇది కూడా పాయింట్ కూడా రాయకండి. 63 ఎంత 180కి వెరీ క్లోజ్గా ఏముంది 190 ఉంది. ఎందుకంటే వాల్యూస్ అన్ని దూరం దూరం ఉన్నాయి కదా, మనకి క్లీన్గా రాసేసుకోవచ్చు. 3.8 స్క్వేర్ని ఏమని రాయొచ్చు 4 స్క్వేర్ అని రాయొచ్చు. సో ఇంటూ 14 minus 5.9 6 16 into 14 minus 6 16 into 14 16 plus 4 20 224 minus 6 అంటే ఎంత 218 ఎక్కడుంది 218 ఎక్కడ లేదు. సో మనం ఇక్కడ 3.8 స్క్వేర్ ఏం రాసినాం 4 స్క్వేర్ అని రాసినాం. 4 స్క్వేర్ అంటే 3.5 స్క్వేర్ అనుకున్నా 3 స్క్వేర్ అంటే 9కి 16 అట్లా అనుకున్నా మనం కొంచెం ఎక్కువ రాసినాం. వాల్యూని ఎక్కువ రాసేసరికి మనకు 218 వచ్చింది. తగ్గిస్తే ఏమవుతుంది అది 200 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది 200 అవుతుంది. ఇక్కడ మనం 3.8 అంటే 4 స్క్వేర్ అంటే 16 ఇంటూ 14 అంటే 224 మైనస్ 6 అంటే ఇక్కడ వాల్యూ అనేది 6 రాయడం పెద్ద విషయం కాదు, ఇక్కడ రాయడం 15 కూడా పెద్ద విషయం రాదు. బట్ 3.8 స్క్వేర్ 4 స్క్వేర్ అంటే ఇక్కడ మల్టిప్లై అవుతుంది కాబట్టి 16 ప్లేస్ లో 14 ఉండొచ్చు అప్రాక్సిమేట్ గా 14 టు 15 14 ఉన్నా 15 ఉన్నా 225 అన్నా 15 ఉన్నా 14 ఉన్నా 196 అనుకున్నా అప్పుడు ఏమైతుంది మనకు ఆన్సర్ 200కి వెరీ క్లోజ్ గా వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమైంది 200. ఇట్లా చేసినా 218కి వెరీ క్లోజ్ గా ఏముంది 200 ఉంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 230 బై ఎంత 2.01 అంటే 2 ప్లస్ 58.7 అంటే 59 ఎంత వస్తుంది 2115 2 1s 2 2 1s 2 2 5s 10 115 ప్లస్ 59 ఎంత 115 ప్లస్ 50 165 165 ప్లస్ 9 ఎంత 174. ఎక్కడుంది 174 ఎక్కడా లేదా. జస్ట్ వెయిట్ ఫర్ ఎ వైల్. సమ్వేర్ క్వశ్చన్ లో ఏదైనా మిస్టేక్ ఉందా చూద్దాం ఒకసారి. బై 2 ప్లస్ 59 సో 2 1s 2 1s 2 5s 10 115 ప్లస్ 59 115 ప్లస్ 50 ఎంత 160 సారీ 115 ప్లస్ 50 ఎంత 165 165 అంటే 170. ఓకే అసలు 100 ప్లస్ లేదు కదా ఎక్కడ వాల్యూ. ఒకసారి క్వశ్చన్ చూద్దాం కదా మనం. క్వశ్చన్ ఏమైనా ప్రింట్ మిస్టేక్ అయిందా లేదా అని చెక్ ఇట్ అవుట్. Question number is what exactly 94 కదా, which I'll check it. The question number 94. సో ఇది అండర్ రూట్ ఆఫ్ 230 ఇక్కడ సమ్ వాట్ ప్రింట్ మిస్టేక్ అయిపోయింది ఇక్కడ. సో అండర్ రూట్ ఆఫ్ 230 అంటే ఎంత 225 కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అప్పుడు ఏమైతుంది ఇది 15/2 ప్లస్ 59 అంటే ఇది ఎంత అవుతుంది 2 7s 7.5 వస్తుంది. 57 ప్లస్ 7.5 అంటే 66.5 వెరీ క్లోజ్ టు వాట్ 68. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 3451 బై 9.8 అంటే 10 అని రాసేసుకుందాం డైరెక్ట్. అంటే ఎంత 345/10 అంటే ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టాలి కాబట్టి 345 ఇంటూ 3 అంటే ఎంత 300 3s 900 45 3s ఎంత 135 900 ప్లస్ 135 అంటే ఎంత 1235 900 ప్లస్ 135 అంటే 1035. సో 1035 దేనికి క్లోజ్ ఉంది 1050కి. ఆన్సర్ ఏమవుతుంది 1050 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అవుట్ ఆఫ్ 7 కాన్సోనెంట్స్ అండ్ 4 ఓవెల్స్ హౌ మెనీ వర్డ్స్ ఆఫ్ 3 కాన్సోనెంట్స్ అండ్ 2 ఓవెల్స్ హ్యాస్ టు బి ఫార్మ్డ్. అంటే మొత్తం చూస్తే 7 కాన్సోనెంట్స్ ఉన్నాయి 4 ఓవెల్స్ ఉన్నాయి. హౌ మెనీ వర్డ్స్ ఆఫ్ 3 కాన్సోనెంట్స్ అండ్ 2 ఓవెల్స్ ఆర్ గోయింగ్ టు బి ఫార్మ్డ్. 3 కాన్సోనెంట్స్ అండ్ 4 ఓవెల్స్. సో హియర్ ఇట్ ఈస్ కాన్సోనెంట్స్, హియర్ ఇట్ ఈస్ ఓవెల్స్, హియర్ ఇట్ ఈస్ 3, హియర్ ఇట్ ఈస్ 2. 7c3 into 4c2. సో చూస్తే ఆన్సర్ దేని మల్టిపుల్ కావాలి 7 మల్టిపుల్ కావాలి పక్కాగా. 7c3 అంటే 7 into 6 into 5/3 into 2 into 1 3 to 6 6 క్యాన్సిల్ 4 into 3/2 into 1 2 2 క్యాన్సిల్ ఇది 6 ఇది 35 అంటే 7 మల్టిపుల్ అయి ఉండాలి ఆన్సర్ పక్కాగా. 7 3s 21 21 అంటే 42 ఆన్సర్ 7 3s 21 అండ్ 7 6 42. ఓన్లీ 7 మల్టిపుల్ ఏది ఉంది థర్డ్ ఆప్షన్ మాత్రమే ఉంది. మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సినంత నీడ్ ఏం లేదు. వాట్ షుడ్ బి కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అంటుండు. సో సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ. సో మనం సింప్లిఫై చేద్దాం ఒకసారి. సో 8 1s 8 8 ప్లస్ 5 13 13/8 బై 6 1/2 6 2s 12 12 ప్లస్ 1 13/2 13/2 అని ఉంది.
సో అండ్ ఏం రాయొచ్చు మనం దీన్ని 2/13 we shall write it as 13 క్యాన్సిల్ 2 4s. సో ఇక్కడికి ఇది 1/4 వచ్చేసింది. సో 1/4 ఇంటూ ఎంత ఉంది ఇది 9 1s 9 ప్లస్ 5 14/9 ఉంది ప్లస్ 4 1s 4 ప్లస్ 1 5/4 ఉంది. సో 5/4 ఉంది, ఇది 14/36 ఉంది. అంటే ఇక్కడ 9 9తో మల్టిప్లై చేస్తే 45 ప్లస్ 14/36. 45 ప్లస్ 14 అంటే ఎంత 59/36. అసలు నాట్ డివిజిబుల్ కదా, అసలు ఇవేవి ఆన్సర్స్ కదా. ఆన్సర్ ఏమవుతుంది ఎగ్జాక్ట్గా మన క్వశ్చన్కి నన్ ఆఫ్ దిస్ అవుతుంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ క్వశ్చన్ చూడండి 289 17 x1/5 కాదు, ఇది x/5 ఇది. సో 289 ఏమని రాయొచ్చు 17 స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ ఏముంది 17 to the power of x/5 ఉంది. మరి x/5 ఈక్వల్స్ టు 2 అయితే మరి x వాల్యూ ఏమవుతుంది 2 into 5 అవుతుంది కదా ఎగ్జాక్ట్గా. 2 5s ఎంత 10 కదా, మరి 10ఏ కదా మన క్వశ్చన్కి సొల్యూషన్. ఎక్కడుంది 10? ఆన్సర్ ఏమవుతుంది నన్ ఆఫ్ దిస్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 0.01 into 0.1 1 2 3 పాయింట్స్ తర్వాత డెసిమల్ పెట్టేసేయండి. ఓకే ఫైన్. ఇది చూడండి ఒక బై 10 అంటే ఇంకొక 0 ఎక్స్ట్రా అవుతుంది. 1 2 3 4 zeros పెట్టేసేయండి. సారీ 3 zeros 4 పాయింట్స్ అవుతుంది 0.01. ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఈ 0.01 ఏమవుతుంది దీన్ని యాడ్ చేస్తే 0.011 మైనస్ 0.0001 అంటే చూస్తే 1 2 3 4 ఇక్కడ 4 ప్లేసెస్ అనుకుంటే 1కి ఎంత యాడ్ చేస్తే 0 అవుతుంది 9 యాడ్ చేస్తే 10 అవుతుంది. అంటే 4 ప్లేసెస్ రావాలి, 0 తర్వాత 4 ప్లేసెస్ ఉండాలి, 4 ప్లేసెస్ ఉండాలి, లాస్ట్ డిజిట్ 9 రావాలి. సో 4 ప్లేసెస్ ఉండి 9 ఉన్న ఆప్షన్ ఒక 5th ఆప్షనే ఉంది. సో మరి ఆన్సర్ ఏమవుతుంది ఎగ్జాక్ట్గా 5th ఆప్షన్ అవుతుంది మన క్వశ్చన్కి. సో వెరీ గుడ్ స్వాతి, వెరీ నైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే x percentage of 500 percentage 500 డబల్ జీరోస్ క్యాన్సిల్ పర్సెంటేజ్ డబల్ జీరోస్ క్యాన్సిల్ 5x ఈక్వల్స్ టు ఏమైంది 3y అయింది. సో మన క్వశ్చన్లో ఏం ఫైండ్ చేయమంటుండే x ఫైండ్ చేయమంటుండే, అంటే yని కూడా x కింద కన్వర్ట్ చేయండి కదా. y ఈక్వల్స్ ఏమవుతుంది 5/3 x అవుతుంది. జస్ట్ కీప్ ఇట్ సైడ్, దీన్ని కాసేపు సైడ్కి పెట్టేసేసేయండి. సో xy పర్సెంటేజ్ ఆఫ్ 200 పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్, ఒక పర్సెంటేజ్ ఉంది కాబట్టి xy/100 ఇంటూ 2 ఈక్వల్స్ ఎంత 60 250s. సో xy ఈక్వల్స్ ఎంత 60 into 50 అంటే ఒక 3000 అయింది. సో y ఈక్వల్స్ ఏమని రాయొచ్చు 5/3x అని రాయొచ్చు. సో అప్పుడు చూద్దాం. చూస్తే 5 600 into 3 1800 ఏమని రాయొచ్చు 900 into 2 అని రాయొచ్చు. x స్క్వేర్ ఈక్వల్స్ టు మరి 900 స్క్వేర్ రూట్ ఎంత 30, 2 స్క్వేర్ రూట్ ఎంత √2. సో x వాల్యూ ఎంత 30√2. ఎక్కడుంది ఆప్షన్ నెంబర్ 4లో ఉంది. మరి ఆప్షన్ నెంబర్ 4 ఏమవుతుంది మన క్వశ్చన్కి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అవుతుంది. I hope so my point is clear with this explanation. We shall meet in the next session as